తెలుగు భాషా పరిరక్షణ కోసం రామోజీరావు స్ఫూర్తితో ఆయన కుటుంబ సభ్యులు కృషి చేస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో కిమ్స్ విద్యా సంస్థల అధినేత చైతన్యరాజు ఆధ్వర్యంలో రెండో రోజు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, విశ్రాంత ఐపీఎస్ ఏకే ఖాన్ పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృభాషలోనే విద్యాభ్యాసం చేస్తున్నారని గ్రహించాలని సతీష్ రెడ్డి చెప్పారు. ఈరోజు తెలుగు సంరక్షణ కోసం చైతన్యరాజు గారు చేస్తున్న ఈ కార్యక్రమం మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మన తెలుగుని మనం ఇంట్లో మాట్లాడుకోవాలి. మన పిల్లలకి, మన భావితరాలకి తెలుగుని శాశ్వతంగా వారు హృదయాల్లో ఉంచుకోవడానికి మనం కూడా ప్రేరణ కలగాలని ఈ సభ ద్వారా మీకు తెలియజేసుకుంటూ, తెలుగు భాషకి ఆజ్యం పోసి తెలుగు భాషని పటిష్టంగా నిలిచిన ఈనాడు సంస్థల చైర్మన్ గారు రామోజీరావు గారికి ఈ వేదిక ద్వారా నివాళులు అర్పించుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వారు లేనప్పుడు కూడా ఆ కుటుంబ సభ్యులు, ఆ యాజమాన్యం, ఆ టీం అందరూ కూడా ఈ తెలుగు భాషని కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న వారందరూ కూడా వేదిక ద్వారా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. మాతృభాషలో చదువుకోవటం అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికైనా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎవరికైనా కూడా మాతృభాషలో బోధిస్తే, మాతృభాషలో ఒక విషయాన్ని వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది త్వరగా గ్రహించగలరు అనేటువంటి ఒక సత్యం. మనకు తెలియకుండా కొన్ని పదాలు పోతున్నాయి. మన మంచినీరు తాగేటువంటి దాన్ని మనం అందరం కూడా గ్లాసు అంటాం. అసలు మన పదం కాదు. దాన్ని తెలుగులో మాట్లాడాలి. రకరకాల ప్రదేశాల్లో రకరకాల పదాలు ఉపయోగిస్తారు. లోటాలో నీళ్లు పోయిందని ఎవరైనా అంటామా? ఆ పదాలు మాట్లాడితే వీడెవరో తక్కువవాడు అనుకునే విధంగా తయారవుతున్నాం. ఈ న్యూనతా భావం అనేటువంటి ఒక పదాల విషయంలో ఉండకూడదు. ఎప్పుడు కూడా మన గ్రంథాలు, మన భావాలు, మనకు సంబంధించిన విషయాలు, మన పురాణ గ్రంథాలు ఇవన్నీ కూడా ఆ భాషలోనే తెలుసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. చక్కటి భాష, చక్కటి సాహితీ రూపాలు ఏవైతే ఉన్నాయో తెలుగులో వేరే ఏ భాషల్లో లేవు. మనకున్న అవధాన ప్రక్రియ కానివ్వండి, ముఖ్యంగా అవధానం గురించి చెప్పుకోవాలి. అవధానం ఏ భాషలో లేదు, మనకే ఉంది. పౌరాణికాలు, సినిమాలు ఏ విధంగా చూసుకున్నా తెలుగు భాష గొప్పతనం మనకు తెలుస్తూనే ఉంటుంది. ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు వాళ్ళ డైలాగ్ చెప్తే ఆయన చాలా ఆశ్చర్యం పొందేవాళ్ళు. ఎలా చెప్పగలుగుతున్నారు పెద్ద పెద్ద డైలాగ్. దానవీర శూరకర్ణ, కృష్ణ పాండవ్యం సినిమాలకు సంబంధించి